అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఆగస్టు 9, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, చావు లేనిది, స్థిరంగా ఉండేది. 5 అక్షరాలు రావాలన్నారండి. అజరామరం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు, పాండవ మధ్యముడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అర్జునుడు సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, అవసరం అక్కర 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గర్జు సరిపోతుందండి. తర్వాత 7 నిలువు, భీమాయుధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గద సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, రాక్షసుడు అసురుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా, ను 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ధనుజుడు అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, డాష్ మంచి బాలుడు 3 అక్షరాలు రావాలన్నారు. రాముడు మంచి బాలుడు సరిపోతుందండి. రాముడు 2 నిలువు సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, పొగుడుతూ ఎక్కించే చెట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మునగా సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, వాకిట వేసిన ముగ్గు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రంగా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి రంగవల్లి సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం, వలతో పుట్టిన ప్రేమ 3 అక్షరాలు రావాలన్నారు. వలపు సరిపోతుందండి. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 5 నిలువు, శ్వేతవర్ణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తెలుపు సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, వాడుకలో మార్జాలం 2 అక్షరాలు రావాలన్నారు. మార్జాలం అంటే పిల్లి, మనకు లి ముందే వచ్చేసిందండి. తర్వాత 11 నిలువు, కోకిల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పికం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం, అమ్మవారి ఆవాహన శివమెత్తడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పూనకం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు, 9 దురద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నవ సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం, జబ్బు పడ్డ వారికి తాగించే పలచని గంజి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జావా సరిపోతుందండి. తర్వాత 14 నిలువు, అర్చకుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పూజ వచ్చేసింది కాబట్టి పూజారి సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం, పెళ్ళి కాని పడుచు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి కుమారి సరిపోతుందండి. తర్వాత 13 నిలువు, జాగరూకత 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి మెలకువ సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, దేశ భాషలందు డాష్ లెస్స 3 అక్షరాలు రావాలన్నారు. తెలుగు లెస్స సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, హెచ్చువేత 4 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గుణకారం సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, దవ్వు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దూరం సరిపోతుందండి. తర్వాత 12 నిలువు, దప్పిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధూప అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం, నోరు మండించే కాయ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు
ప మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి మిరప సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం యమునా నది 3 అక్షరాలు రావాలన్నారు. కాలింది సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 19 నిలువు ఎద్దుల మెడపైన ఉండే నాగలి కర్ర 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాడి సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం వాడుకలో భస్మం 3 అక్షరాలు రావాలన్నారు. బూడిద సరిపోతుందండి. తర్వాత 22 నిలువు కరధూపం తడి వలన నిలువ పచ్చడికి పట్టేది 2 అక్షరాలు రావాలన్నారు. బూజు సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం సూడిగం స్త్రీల హస్తభూషణం 2 అక్షరాలు రావాలన్నారు. సూడిగం అంటే గాజు అండి. ఇది మనకు జు 2 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 24 నిలువు వాడుకలో గార్ధబం 3 అక్షరాలు రావాలన్నారు. గాడిద సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం మధులిక పరాగం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి పుప్పొడి సరిపోతుందండి. తర్వాత 26 నిలువు కుసుమం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పుష్పం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 29 అడ్డం కన్నీరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు స్పం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి భాష్పం సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం చిందేయడం పాటకు వేసే తాళం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దరువు సరిపోతుందండి. తర్వాత 27 నిలువు మృత్యువు 2 అక్షరాలు రావాలన్నారు. చావు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 27 అడ్డం వింజామర 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చామరం సరిపోతుందండి. తర్వాత 25 నిలువు పూతేనియా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మరందం సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం నేత యంత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మగ్గం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు వికృతిలో పెండ్లి ముహూర్తం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి లగ్గం సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం భిన్నాంకంలో పై అంకె 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లవం సరిపోతుందండి. తర్వాత 20 నిలువు పీనుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు శవం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 31 అడ్డం శిక్ష 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దండన సరిపోతుందండి. తర్వాత 28 నిలువు గుడ్డులోని ద్రవం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సోనా సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను.